నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల గారు రచించిన నిజానికి అబద్ధానికి మధ్య ధారావాహికం నుండి 6వ భాగం వినేద్దామండి. కామేశ్వరి వస్తూనే వదిన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటి, నీకప్పుడే పురిటి రోజులా? నాకు తెలియదే అంది. ఆమె గొంతులో పలికిన నిష్ఠూరం పక్కకు పెట్టేసి నవ్వుతూ తేలికగా సమాధానం చెప్పేసింది విశాలాక్షి. ఉన్న ఒక్క పూటలను కామేశ్వరి వాసుపై తనకి గల అయిష్టత వెళ్ళగక్కింది. వీణెందుకు వెంట తెచ్చుకున్నావు? ఈ అనాథ శరణాలయంలోనూ పడేస్తే పోయేది అందొకసారి. మరొక సందర్భంలో జగదీష్ లేకుండా చూసి స్థిమితంగా కూర్చుని చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకు వీణ్ణి నెత్తికెక్కించుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. అప్రతిష్ట కొని తెచ్చుకోవటానికి అనుకుంటాను అంది. ఇంకా సహించలేకపోయింది విశాలాక్షి. కామేశ్వరి, నువ్వు ఇలా మాట్లాడటం నాకేమీ బాగుండలేదు. ఏది ఏమైనా వాడు నీ తమ్ముడు అంది. ఇదిగో ఆ మాట మాత్రం అనుకు. వాడు నాకు తమ్ముడేమిటి అంది ఈసరింపుగా మొహం పెట్టి. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు అక్కా తమ్ముళ్ళు కారా అంది విశాలాక్షి. ఒకే తండ్రి పిల్లలైతేనే ఆ అనుబంధం అని నా నమ్మకం అంది మూర్ఖంగా. వీడు మీ అమ్మ కన్న బిడ్డే కదా. ఏమో, ఆయన నాకేమీ సంబంధం లేదు. మీ అమ్మగారి మీద నీకు కాస్తైనా ప్రేమ జాలి లేవా? ఉన్నాయి. అప్పుడప్పుడు మా అమ్మను తలుచుకుంటే బాధగా ఉంటుంది. కానీ ఆమె పొరపాటు వల్లేగా ఈ పీడ చుట్టుకుంది అనిపిస్తుంది అంది. కాసేపు ఆగి మళ్ళీ అంది. జరిగింది వెంటనే ఇంట్లో చెప్పాలనే జ్ఞానం లేకపోయిందిగా ఆమెకు అంది. ఒక నిమిషం కామేశ్వరి కేసి చూసి ఈమె అసలు స్త్రీయేనా అని ఆశ్చర్యపోయింది విశాలాక్షి. ఒక స్త్రీ ఆలోచన మరొక స్త్రీ గురించి ఎలా ఉంటుందని తెలిసాక విశాలాక్షి ఎంత బాధపడింది. అందులోనూ సొంత తల్లి గురించి ఇలా మాట్లాడుతుంది. ఆ మాటే కామేశ్వరితో అంది. ఓ అబ్బో, నువ్వు చూస్తూనే ఉంటావుగా. రేపు వీడు ఏ గజదొంగో హంతకుడు అయినప్పుడు తెలుస్తుందిలే. ఇదిగో వదిన, గుణాలు వంశపారంపర్యంగా వస్తాయి అంది క్రోధంగా. విశాలాక్షి అభిమానం దెబ్బతింది. మరేమీ మాట్లాడలేకపోయింది. కాసేపు మౌనంగా ఉండి, వీణ్ణి ఎక్కడో ఓ చోట వదిలేసినా ఇంటి పరువు గంగలో కలుస్తుంది కామేశ్వరి. మన పిల్లవాడని అందరికీ తెలుసు అంది. అలా అందే కానీ తన సమాధానం తనకే పేలవంగా అనిపించింది విశాలాక్షి. మళ్ళీ వెళ్ళిపోయే వరకు కామేశ్వరి వదినతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెళ్లే ముందు బొట్టు పెట్టి చీర పెడుతూ ఉంటే అంది. వదిన, ఇదే ఆఖరిసారి మీ ఇంటికి రావటం. నేను మళ్ళీ మీ ఇంటికి రావాలంటే నువ్వు వీడిని వదిలించుకో అని చివరి బాణం వదిలేసింది. విశాలాక్షి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కామేశ్వరి వెళ్ళిపోయాక విశాలాక్షి ఎంత ఆలోచించినా కామేశ్వరి మనసు ఎందుకింత పాషాణంగా తయారైందో తెలియలేదు. ఆమె వెళ్ళిపోయినా ఆమె మాటలు చెవుల్లో మారుమోగుతూ ఆమెను బాధించసాగాయి. పాలుగారే బొగ్గలతో వాసు ఎదురుపడితే ఈ పసివాడి కోసమా ఇంత అంతర్బాహ్య పోరాటం అని చిన్నబోయేది. మళ్ళీ అంతలోనే తనింత కష్టపడి పెంచుతున్న వాసు తనకు ఎలాంటి అప్రతిష్ట తీసుకురాబోడని తనకి తనే ధైర్యం చెప్పుకునేది. బాగా చీకటి పడిపోయింది. అయినా విశాలాక్షి ఈ కథంతా పూర్తిగా చెప్పేసరికి ఆమె కళ్ళు తడిగా ఉండటం అంతా గ్రహించారు. వాసు ముఖం మాత్రం నల్లగా మాడిపోయినట్లయింది. సుమబాల 40 నంకణాలు చేసినట్టుగా నీరసపడింది. విశ్వనాథ్, జగదీష్ దూరంగా ఏటో చూస్తున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ విశాలాక్షి అంది. మీ ఇద్దరూ ఈ విషయానికి ఏమీ కలతపడవలసిన పని లేదు. నాకే పూర్తిగా అన్ని వైపుల నుంచి విషయం తెలుసునని, మా అత్తగారితో ఉన్న కాసిని రోజులు చనువుగా ఉన్నానని, నన్ను ఈ కథ మీకు చెప్పమని హైదరాబాద్ నుండి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంత చల్లటి ఈ సముద్రపు ఒడ్డున మీ మనసులు భారం అయ్యాయి. ఇంక వదిలేయండి అంది. తలొంచుకుని కూర్చున్న వాసు తల మీద నెమ్మదిగా చెయ్యి వేసింది విశాలాక్షి. అతను ఆమె ఒళ్ళో తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆ కనుకొలకల్లో నుంచి నీరు జివ్వున బయటకు వచ్చింది. అందరికంటే ముందు విశ్వనాథ్ తేరుకున్నాడు. కామేశ్వరికి బీపీ ఉంది, అందుకని ఆలోచిస్తున్నాను. లేకుంటే అసలు ఈ పెళ్లి గురించి ఎంత ఆలోచించవలసిందేమీ లేదు అన్నాడు. ఆ రాత్రే జగదీష్, వాసు, విశాలాక్షి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్తూ, ఇందరం కలుసుకున్నాము, కామేశ్వరి తప్ప. అది బాధగానే ఉంది, కానీ తను కలవాలని అనుకున్నప్పుడు మనం ప్రయత్నించి బాధించడం భావ్యం కాదు అన్నాడు జగదీష్.
విశ్వనాథ్ తల పంకించాడు. వాడిపోయిన గులాబీ పువ్వుల తండ్రి భుజాల మీద వాలిపోతూ ఇంటికి బయలుదేరింది సుమ. వాసు గదిలో ఒంటరిగా పడుకున్నాడు. టీ కప్పుతో అతని గదిలోకి అడుగుపెట్టిన విశాలాక్షి గతుక్కుమంది. మంచం మీద బోర్లా పడుకుని మెత్తని దిండు గుండెల మీద పెట్టుకుని దాన్ని గట్టిగా కౌగులించుకొని పడుకుని ఉన్నాడు. అతన్ని చూడగానే నిద్రపోవటం లేదని తెలుస్తూనే ఉంది. వాసు గత 3 రోజులుగా చాలా ముభావంగా డల్గా ఉండటం గమనించినా పెద్దగా పట్టించుకోలేదు విశాలాక్షి. అది సహజమేనని ఆమెకు తెలుసు. అతని మనసు స్థిమిత పడటానికి కొంతకాలం పడుతుందని తెలుసు. 2 రోజులు మాత్రం బలవంతంగా సెలవు పెట్టించి ఇంట్లోనే ఉంచి అతన్ని కంటికి రెప్పలా చూసుకుంది. ఈరోజు అతను ఆఫీస్కి వెళ్ళొచ్చాడు. వాసు నెమ్మదిగా పిలిచింది. అతను లేచి టీ కప్ అందుకున్నాడు. ఏదో అడుగుదామనుకున్న ఆమె అతని ముఖం చూసి ఆగిపోయింది. అది ప్రశాంతంగానే ఉంది, కానీ అతను పడుకున్న తీరు చూసి కలతగా ఉన్నాడేమో ధైర్యం చెప్దామనుకుంది. అందుకే నవ్వుతూ, వాసు, మా పిన్నికి ఉత్తరం రాస్తాను, నువ్వు మరేమీ ఆలోచించకు, హాయిగా పెళ్లి చేసుకుంటే ఈ ఒంటరితనము ఈ ఆలోచనలు ఉండవు అంది. వాసు వదిన వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మాట్లాడుతున్నది నువ్వేనా అని ఆశ్చర్యంగా ఉందొదినా అన్నాడు. అదేమిటి వాసు? అతడు తన చేతిలోని ఉత్తరం ఆమెకు అందించాడు. డియర్ వాసు, చిత్రంగా ఇవన్నీ విన్నాక నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించటం లేదు. నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. నువ్వు మామూలుగా ఉన్నానని లెటర్ రాసే వరకు నాకు శాంతిగా ఉండదు. స్థిరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మనసు ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పుడు నా స్థితి అదే. అతి త్వరలో నిన్ను కలుసుకోవాలనుకునే నీ సుమ. ఆ ఉత్తరాన్ని త్వరగా 2-3 సార్లు చదివేసింది విశాలాక్షి. నెమ్మదిగా వాసు వైపు చూపులు తిప్పింది. అతనేమీ జరగనట్లు కిటికీలో నుంచి బయటకు చూస్తూ టీ తాగుతున్నాడు. విశాలాక్షి మరేం చెప్పలేదు. సరే, నీ ఇష్టం. సుమ స్వభావం వాళ్ళమ్మకు పూర్తిగా విరుద్ధం అంది. వాసు సన్నగా నవ్వి ఊరుకున్నాడు. విశాలాక్షి ఖాళీ కప్పు తీసుకువెళ్ళింది. ఆమెకు సుమ మనోనిబ్బరం నచ్చింది, కానీ ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అనే బెంగ పట్టుకుంది. ఈ సందర్భంగా కామేశ్వరి ఎంతో కొంత నింద తమ మీద వేసి తీరుతుంది. అది భరించక తప్పదు. సరే, కానున్నది కాక మానదు అని ఊరుకుంది. సుమబాల సోఫాలో అస్తవ్యస్తంగా పడుకుని ఏదో పుస్తకం తిరగేస్తోంది. నిజానికి దేని మీద మనసు నిలపలేకపోతోంది. నిరంతరం ఒకటే ఆలోచన. వాసు గురించి తనేం చెప్పాలి, ఏం చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, దానికోసం ఎలాంటి పథకం వేయాలి. ఈ ఆలోచన తప్ప మరే విషయం మీద సుమకి ఆసక్తే లేకుండా పోయింది. అయితే తన లోపల జరుగుతున్న యుద్ధం, చెలరేగుతున్న అలజడి అణుమాత్రం కూడా బయటికి కనపడకుండా జాగ్రత్త పడటం ఆమె మొదటి కర్తవ్యం అయిపోయింది. కామేశ్వరి చాలా తెలివైంది. ముఖం చూసి మనసులో మెదులుతున్న 300 విషయం కనిపెట్టేయగలదు. అందుకే సుమ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. చటుక్కున ఒంట్లో బాగుండలేదన్నా తల్లి ఊరుకోదు. డాక్టర్ దగ్గరికి తనే తీసుకువెళ్తుంది. ఆ గొడవ పడటం కష్టం. అందుకే సుమ జాగ్రత్తలు. అప్పటి నుండి తీవ్రంగా ఆలోచిస్తోంది. విశ్వనాథ్ ఆఫీసు పని మీద కలకత్తా వెళ్ళటం వలన 4 రోజులుగా మరీ ఒంటరితనం అనుభవిస్తోంది. తండ్రి ఊళ్ళో ఉంటే ఏదో ఒక క్షణంలో తన మనసులోని మాట కనిపెట్టి ఓదారుస్తాడు. ఇప్పుడు ఆశ లేదు. ఆయన వచ్చే వరకు సుమ తన నటనా చాతుర్యం చూపించడం తప్ప వేరే మార్గం లేదు. సుమ పుస్తకంలోని బొమ్మలు తిరగేస్తూ ఆలోచిస్తోంది. ఒకదానికొకటి సంబంధం లేని ఆలోచనలు. కాలింగ్ బెల్ మోగింది. సుమ బద్ధకంగా లేచి వెళ్ళి తలుపు తీసింది. అవతల నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. అంతలోనే ఆనందంగా రేణు అంటూ ఆమె భుజాల మీద చేతులేసింది. రేణుకు నవ్వుతూ లోపలికొచ్చింది. నయంలే, గుర్తున్నాను, పూర్తిగా మర్చిపోయావేమో, ఏవేవో చెప్పి గుర్తుకు తేవాలేమో అని అనుకుని భయపడ్డానమ్మా అంది చమత్కారంగా. చాలెద్దు, మరీ చెప్తావు. నిన్నెలా మర్చిపోతాను? అయినా అమెరికా వెళ్ళిపోయిందానివి నువ్వు. నన్ను మర్చిపోవాలి కానీ నాదే ఉంది, ఎక్కడ వేసిన గొంగళే అన్నట్టు అంటూ రేణుకను సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తేవటానికి లోపలికి వెళ్ళింది. ఏమిటి సుమ ఇలా చిక్కిపోయినట్టుంది అనుకుంది రేణుక. అరగంటలో రేణుక సుమ 2 ఏళ్ల కబుర్లు చెప్పేసుకున్నారు. 3 నెలల నుండి నీ నుంచి ఒక్క లెటర్ లేదు. నేను రాసిన లెటర్స్ అందలేదా అడిగింది రేణుక. అందాయి. సారీ రేణు, ఏమీ అనుకోకు, రోజు రాద్దామనుకుంటూనే అశ్రద్ధ చేశాను చెప్పింది. ఏంటే అంత అశ్రద్ధ చేయాల్సింది?
అంది దబాయింపుగా. అవును గాని నువ్వు అమెరికా వెళ్ళొచ్చిన నీ మాటలు భాష ఏం మారలేదే అంది తెలివిగా మాట మారుస్తూ సుమ. రేణుక పక్కపక్క నవ్వేసింది. భలే దానివే, మనుషులంత త్వరగా ఏమీ మారిపోరు అంది. నిజమే అనుకో, అది మనుషుల్ని బట్టి ఉంటుంది అంది. రేణుక సుమ కోసం తను తెచ్చిన అమెరికన్ శారీ, వాచి, పెన్ను తీసిచ్చింది. ఎవరు వచ్చింది అంటూ కామేశ్వరి లోపల నుండి వచ్చింది. సుమ బాల చటుక్కున్న పెన్ను దాచేసింది. రేణుకను చూసి చాలా సంతోషించింది కామేశ్వరి. కాఫీ కలుపుతానని లోపలికి వెళ్ళింది. 2 రోజులు సుమ, రేణుక అటు ఇటు తిరిగారు. సుమకి ఉన్న ఒకే ఒక స్నేహితురాలు రేణుక. ఆమె రీసెర్చ్ కోసం అమెరికాలో ఉంది ఎన్నాళ్ళు. మళ్ళీ తను రావటం సుమకి హాయిగా ఉంది. రేణుక ఇక్కడే ప్రాక్టీస్ పెట్టబోతోంది సైకియాట్రిస్ట్గా. తనకున్న సమస్య గురించి స్నేహితురాలికి చెప్పుకుంటేనో అనుకుంది సుమ ఎన్నోసార్లు. రేణుక కూడా సుమలో చాలా మార్పు గమనించింది. మునుపటి అమాయకత్వం, ముగ్ధత్వం ఇప్పుడు సుమలో లేవు. ఎన్నెన్నో ఆలోచనలు లోపల గిరగిరా తిరుగుతున్నట్టున్నాయి. అన్నింటినీ మించి తాజాగా ఏదో ముఖ్య సమస్య కూడా ఉందని రేణుక చూచాయిక గ్రహించింది. ఇద్దరూ ఆ 3 రోజులు కలిసి తిరిగారు. అందులో ముఖ్యమైన పని రేణుక హాస్పిటల్ పెట్టుకునేందుకు అనువైన చోటు కోసం వెతకటం, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకోవటం. ఆ రోజు మాత్రం అలా తిరిగి తిరిగి ఇద్దరు బాగా అలసిపోయారు. కనుచీకటి పడేవేళ బీచ్ దగ్గరకు చేరి కూర్చున్నారు. దూరంగా సముద్రంలోకి కుంగిపోతున్న సూర్యుణ్ణి అవిరామంగా ఎగిసిపడుతూ దూరం నుండి దొర్లుకొస్తున్న సముద్ర కెరటాలని చూస్తూ సేద తీర్చుకుంటున్నారు. ఆ సముద్రం వైపు చూస్తూ ఉంటే సుమ మనసు అల్లకల్లోలం అవటం మొదలైంది. ఒక్కొక్క కెరటం ఒక్కొక్క జ్ఞాపకాన్ని మోసుకొస్తున్నట్లు అనిపించింది. నిశ్శబ్దంగా రేణుక వైపు చూసింది. అప్పుడే సరిగ్గా రేణుక కూడా సుమ వైపు చూస్తూ ఇక చెప్పు అంది. సుమ ఉలిక్కి పడింది. నిజంగా నేను సైకియాట్రిస్ట్వే సుమా అంది. అదేమిటి, నీకింకా అనుమానమా అంది నవ్వుతూ రేణుక. సుమ ఇకనేమి దాచుకోదలుచుకోలేదు. అన్నీ చెప్పేసింది ఏ దాపరికము లేకుండా. రేణుక దోసిట్లోకి ఇసుక తీసుకుని నెమ్మదిగా కిందకి జారుస్తోంది. సుమ ఇసుక నున్నగా చేస్తూ దాని మీద ఏవేవో అక్షరాలు రాస్తోంది, చెరిపేస్తోంది. రేణుక సూటిగా తలెత్తి చూస్తూ, సుమా, ఇలాంటి వాటిల్లో ధైర్యమే ముఖ్యం. అధైర్యానికి ఒక్కొక్కసారి మొండితనం కూడా జోడించాల్సి వస్తుంది. బాబోయ్, ఏమవుతుందో అని ఆలోచిస్తే నువ్వేమీ చేయలేవు అంది. సుమ నిశితంగా రేణుక వైపు చూసింది. నువ్వు చెప్పింది నిజమే, చెయ్యటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అంది సుమ. చెయ్యకూడని పనిని కూడా అవసరం చేయిస్తుంది మనిషి చేత అంది రేణుక. రేణు, మా అమ్మ గురించి నీకు పూర్తిగా తెలుసో లేదో కానీ ఆమె చాలా మొండి. నేనంటే చాలా ఇష్టమే, కూతుర్ని కదా, అందుకని ప్రేమ సహజంగానే ఉంటుంది. అమ్మతో వచ్చిన చిక్కేమిటంటే తను వేసిన ప్లాన్ ప్రకారం నేను సుఖపడాలంటుంది. ఆ సుఖపడటం అనే విషయంలోనే నాకు అమ్మకి మధ్య పెద్ద అగాధం ఉంది అని నెట్టూర్చింది సుమ. సరే, మనకు స్పష్టంగా తెలిసే విషయం ఏమిటంటే మీ అమ్మగారి ఇష్ట ప్రకారం చేస్తే నువ్వు సుఖపడలేవు. నీ ఇష్టాన్ని ఆమె మన్నించే ప్రశ్నే లేదు. ఇక మిగిలిందల్లా ఒక్కటే అంది రేణుక. ఏమిటి ఆతృతగా అడిగింది సుమ. ఏమిటా నేను చెప్పినట్టు వినటం అంది రేణు నవ్వుతూ. సుమ కూడా తేలిగ్గా నవ్వేస్తూ వింటాను అంది. జగదీశ్వరరావు తీరిగ్గా పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నాడు. విశాలాక్షి వచ్చి అతని దగ్గరగా కూర్చుంది. పిల్లలిద్దరూ మార్నింగ్ షో సినిమాకి వెళ్ళారు. వాసు ఏదో పనుందని బయటకు వెళ్ళాడు. ఇంట్లో ఇద్దరే ఉండటం వలన ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. చటుక్కున్న జగదీష్ పేపర్ పక్కన పడేసి, నేను ఒకటి అనుకుంటున్నాను విశాల, నువ్వు కూడా ఆలోచించి చెప్పు అన్నాడు. ఏమిటి? వాసుకి వీలైనంత త్వరగా పెళ్లి చేస్తే వాడికంటూ ఒక తోడు దొరుకుతుంది. కొంచెం మార్పు వచ్చి హుషారుగా ఉంటాడు, భార్య ధ్యాసలో పడతాడు. ఏమంటావు అన్నాడు. విశాల నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది. నాకొక విషయం అర్థం కావటం లేదు. ఎవరైనా ఒక మనిషి ఒక విషయంలో కొంచెం కలతపడి జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో తికమక పడుతున్న సమయంలో ఇంకెవరినో తెచ్చి కట్టపెట్టి మనసును మళ్ళించేయగలమనుకోవటం చాలా పొరపాటండి. ఆ పెళ్ళి అనేది అయిపోయాక మనసు తిప్పుకోలేకపోతే అప్పుడొచ్చే సమస్యలు మరీ జటిలంగా ఉంటాయి అంది. జగదీష్కు చెర్రన కోపం వచ్చింది. దానికి కారణం మరేమీ లేదు. తను అన్నది తప్పని ఎదురు చెప్పటం వల్ల వచ్చిన తాత్కాలిక ఉద్రేకం అది.
అయితే అతను అంతలోనే మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. కొన్నాళ్ళు వాసుని స్వేచ్ఛగా ఉండనిద్దాం, అతనే మనసు తిప్పుకుంటాడు, అప్పుడు సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు అంది విశాల. నిజానికి కామేశ్వరి విషయం పక్కన పెట్టేస్తే ఇదేమంత సమస్య కాదు అన్నాడు జగదీష్ సాలోచనగా. విశాల మెత్తగా నవ్వుతూ, కామేశ్వరే కదా అసలు సమస్య, ఆమెనెలా పక్కకు పెట్టేస్తాము, ఆమె ఒక్కగానొక్క కూతురు సుమ, మరి ఆ కూతురి పెళ్లి విషయంలో ఆమె అభిప్రాయానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది అంది. నిజమే విశాల, కామేశ్వరి మరీ ఎమోషనల్, అందుకే భయం. మనమంతా కలిసి మొండిగా ఏదైనా చేస్తే అది ఏ సముద్రంలోనో దూకేస్తుంది కూడా అన్నాడు. అదే కదా అందరి భయం. పైగా చెప్పినా వినిపించుకోదు, తనంతట తానుగా ఆ మార్గానికి రావాలి, తనకే ఆ ఆలోచన రావాలి, అది నచ్చాలి, అప్పుడు కానీ అంగీకరించదు అంది. అందుకనే ఇప్పుడేమి చేయొద్దు, మనం కొంతకాలం వాసుని అలాగే ఉండనిద్దాం అన్నాడు జగదీష్ భార్య ఆలోచనను సమర్థిస్తూ. విశాల తను చూసిన సుమ ఉత్తరాన్ని గురించి చెప్దామనుకుంది, కానీ చెప్పలేదు, తటస్థంగా ఊరుకుంది. బయట స్కూటర్ ఆగిన శబ్దమైతే గేటు వైపు చూసింది. వాసు వచ్చాడు. నెమ్మదిగా ఖాళీ చేసిన కప్పు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది విశాల. అన్నయ్య, ఒక గుడ్ న్యూస్ అంటూ హుషారుగా వచ్చాడు వాసు. ఆ క్షణంలో వాసు ముఖంలో కనిపించిన ఉత్సాహం జగదీష్కి ఎంతో సంతృప్తినిచ్చింది. అమ్మయ్య, మళ్ళీ మామూలు మనుషుల్లో పడుతున్నాడు అనుకున్నాడు మనసులో. ఏమిట్రా విషయం ఆసక్తిగా అడిగాడు. నేను మా కంపెనీ తరపున వెస్ట్ జర్మనీ వెళ్ళే అవకాశం వచ్చింది అన్నాడు. జగదీష్ అదిరిపడ్డాడు. ఎప్పుడు వెళ్ళాలి అన్నాడు. త్వరలోనే అన్నయ్య, 6 వారాల ప్రోగ్రాం అన్నయ్య, టెక్నికల్ అబ్జర్వేషన్ అన్నాడు. ఓహో, అయితే చాలా మంచిదే అన్నాడు జగదీష్. వెళ్ళొస్తే ప్రమోషన్ కూడా ఇస్తారు చెప్పాడు వాసు. వదిలికి చెప్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. జగదీష్ విశ్రాంతిగా ఊపిరి పీలుస్తూ, అదృష్టవంతుడు, స్థలం మార్పు మంచిది, పూర్తిగా కొత్త చోటుకు వెళ్తే మనసు పాతవి మరచి కొత్తదనాన్ని సంతరించుకుంటుంది అనుకున్నాడు సంతృప్తిగా. విశాలాక్షికి హడావిడి పెరిగిపోయింది. వాసు విదేశీ యాత్రకు కావలసినవన్నీ సమకూర్చే ప్రయత్నంలో ఊపిరి సలపటం లేదు. దానికి తోడు రోజు విడిచి రోజు ఆడపిల్లల తల్లులు తండ్రులు కలిసో విడిగా వచ్చో వాసు ప్రస్తావన చేసి వెళ్తున్నారు. వచ్చిన వారికి కాఫీలు, టిఫిన్లు, కూల్ డ్రింకులు సమకూర్చి కూర్చుని కబుర్లు చెప్పి ఎవరూ మనసు కష్టపెట్టుకోకుండా నచ్చచెప్పి పంపటం అదొక పెద్ద కార్యక్రమం అయిపోయింది. క్షణం తీరిక లేదు. అలాగని పెద్దగా జరుగుతున్న పని లేదు. వచ్చిన వాళ్ళని త్వరగా వదులుచుకొని అసలు పనులకు పడేసరికి తల ప్రాణం తోకకొస్తోంది. కరుణ, మురళి పరీక్షల కోసం చదువుకుంటున్నారు. వాళ్ళని తనేమీ పట్టించుకోవటం లేదని మనసు పీకేస్తూ ఉంటుంది మధ్యలో. అదే మాట కరుణతో అంటుంటే కరుణ విసుగ్గా, పట్టించుకోవడం ఏమిటమ్మా, ఏదో ఒంటికి నూనె పట్టించినట్టు, మాకు తెలియదా ఎలా చదువుకోవాలో అంటూ తేలిగ్గా కొట్టి పారేసింది. తాను నవ్వేసి సరిపెట్టుకుంటూ వస్తోంది. ఆ రోజు బాగా చీకటి పడ్డాక మధ్యాహ్నం నుంచి బాగా మబ్బు పట్టి ఉండటం వలనేమో సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. దానికి తోడు ఈదురుగాలి కూడా తోడయింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి కామేశ్వరి కిటికీ తలుపులు మూస్తూ విసుక్కుంది. ఈ వేళకి కూడా ఇంటికి రాకపోతే ఎలా, రాని చెప్తాను అనుకుంది. మనసు నిలవక వీధి తలుపు తీసి గేటు వైపు చూసింది. గాలివాన కొంచెం పెరిగింది. ఇంతలో ఒక నల్లకారు స్పీడ్గా వచ్చి వాకిట్లో ఆగటం, అందులో నుంచి హడావుడిగా సుమబాల దిగటం, అంతలోనే ఆ నల్లకారు వచ్చినంత వేగంగానే వెళ్ళిపోవటం జరిగింది. అది చూసిన కామేశ్వరి ఆతృతగా సుమకేసి వెళ్ళింది. సుమ దాదాపు నిద్రలో నడుస్తున్నట్లుగా తూలుతూ రావటం చూసి ఒక్క ఉదుటిని వెళ్ళి పొదివి పట్టుకుంది. అమ్మా, బావురుమంటూ తల్లిని వాటేసుకుపోయింది సుమబాల. కామేశ్వరి నిలువెల్లా వణికిపోతూ, ఏమ్మా సుమ, ఏమైందమ్మా అంటూనే ఇంట్లోకి నడిపించుకుపోయింది. సుమ పూర్తిగా తల్లి మీద వాలిపోయింది. ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది. గుండెలు పగిలేలా ఏడుస్తోంది. కామేశ్వరికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. విపరీతమైన భయం ఆమెను ఆవహించింది. సుమని సోఫాలో పడుకోబెట్టి ఫ్యాన్ వేసి వీధి తలుపు వేసి వెనుతిరిగి సుమని ఒక్క క్షణం పరీక్షగా చూసింది. చీర బాగా నలిగిపోయి జాకెట్టు చిరిగిపోయింది. జుట్టంతా రేగిపోయి సగం జడ ఊడిపోయింది. సుమ చిన్నగా అందంగా దిద్దుకునే బొట్టు లేనేలేదు. ముఖము కళ్ళు వాచిపోయి ఉన్నాయి. పెద్ద పెద్ద ఎక్కిళ్లతో గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. కామేశ్వరి మనసు కీడు శంకిస్తూ కంపించిపోయింది. సుమా
అమ్మా సుమా, ఏం జరిగిందమ్మా? అంది కూతురి ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని ఆందోళనగా చూస్తూ. అమ్మా అంటూ మళ్ళీ గోలగా ఏడ్చింది సుమ. ఇంకే ఉందమ్మా, అంతా అయిపోయింది. నేను పూర్తిగా నాశనం అయిపోయాను. అమ్మా, అమ్మా, నేను చచ్చిపోవటం ఒక్కటే మార్గం అమ్మా. నన్ను వెళ్ళిపోని అమ్మా. ఆ దుర్మార్గులు నన్ను సముద్రపు ఒడ్డున వదిలేస్తే అందులో దూకి చచ్చిపోదామనుకున్నాను. కానీ వాళ్ళు నన్నిక్కడ వదిలారు. మాటల మధ్య ఏడుస్తూ చెప్పింది. కామేశ్వరి కూతుర్ని గట్టిగా కౌగిలించుకుంది. తల్లి సుమా, ఏమిటమ్మా ఈ మాటలు? నువ్వేం చేశావు? నువ్వు చచ్చిపోవటం ఏంటమ్మా? ఏమైందమ్మా? ఎవరో వచ్చిన వాళ్ళు? అలా ఎన్నిసార్లు అడిగిన తర్వాత చెప్పింది సుమ. నన్ను బలవంతంగా ఆ దుండగులు తీసుకుపోయి నాశనం చేశారమ్మా అంటూ ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. కామేశ్వరి తల మీద పిడుగుపడింది. కొన్ని క్షణాలు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమెకు తల తిరగటం మొదలైంది. తనేమైపోతున్నానో అని గాబరా పడిపోయింది. అస్తవ్యస్తమైన పరిస్థితిలో కన్న కూతురు కళ్ళ ముందు పడుంది. తానేమో నిలబడలేకుండా ఉంది. కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏమైంది సుమకి? అసలు ఎందుకు ఇలా జరిగింది? తమకు శత్రువులు ఎవరున్నారు? తన ఒక్కగానొక్క పిల్ల మీద కక్ష పెట్టుకోవలసిన పని ఎవరికుంది? ఎందుకు ఈ శిక్ష తనకి? ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురి మీద ఇంతటి అత్యాచారం చేయటానికి ఎవరు పూనుకున్నారు? ఎందుకు ఇలా అయ్యింది? అయ్యో, నాకు ఈ రంపపు కోత ఎందుకు వచ్చింది? నేను ఎలా తట్టుకోగలను? ఇల్లంతా గిరగిర తిరిగిపోతున్నట్లు కళ్ళు బైర్లు కమ్ముతూ ఉండగా బయట కాలింగ్ బెల్ మోగింది. కామేశ్వరి తూలుతూ అతి కష్టం మీద వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా విశ్వనాథ్. కామేశ్వరి భర్త ముఖంలోకి చూసింది, కానీ ఆమెకేమీ కనిపించలేదు. నిస్సత్తువ, దుఃఖం ఆమెను కమ్మేశాయి. తను ఏడుస్తున్నట్లు తెలిసింది, కానీ ఆ తర్వాత ఆమె స్థితి ఆమెకే తెలియలేదు. మళ్ళీ కామేశ్వరికి మెలకు వచ్చేసరికి మర్నాడు 10 గంటలైంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. తను మంచం మీద పడుకుని ఉంది. దూరంగా సుమ నిద్రపోతోంది. ఆమె పక్కనే రేణుక కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తోంది. నెమ్మదిగా క్రితం రాత్రి విషయం గుర్తుకు రావటం మొదలైంది. అది కళ, నిజమా అనే సందేహం కలిగింది. కానీ అది నిజమేనని క్రమంగా గుర్తు రావటం మొదలైంది. కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. ఇంతలో రేణుక అటు చూసి, ఆంటీ, ఎలా ఉంది మీకు అంటూ వచ్చింది. రేణుక చేతిని తన చేతిలోకి తీసుకుని నిశ్శబ్దంగా కళ్ళ నీళ్లు పెట్టుకుంది కామేశ్వరి. ఆంటీ, మీరు అలా బాధపడకండి అంది రేణుక గంభీరంగా. రేణు, మా సుమ అని మరిక మాట్లాడలేకపోయింది. కామేశ్వరి దీనాతి దీనమైన ముఖం చూసేసరికి రేణుక గుండె నీరైపోయింది. కానీ తను బేల పడకూడదని. ఆంటీ, ఇప్పుడు సుమకొచ్చిన ప్రాణాపాయం ఏమీ లేదు, మీరు ధైర్యంగా ఉండాలి అంది. ప్రాణాపాయం లేదమ్మా, కానీ దాని మానం. ఆంటీ, మీరు ఇలాంటి మాటలంటూ బాధపడితే సుమని పట్టుకోవటం మరీ కష్టం అవుతుంది అంది. కామేశ్వరి బుర్ర చురుగ్గా పనిచేసింది. నిజమే, తనేమైనా మాట తూలితే సుమ దక్కదు. తనెంతో ధైర్యంగా జాగ్రత్తగా సుమకి ధైర్యం చెప్పాలి. ఏమీ జరగలేదనే చెప్పాలి. రేణుక నెమ్మదిగా కామేశ్వరి చేయి పట్టుకుని చిన్న గొంతుకుతో, ఆంటీ, నేను ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోకండి. నేను చాలా చిన్నదాన్ని, మీకు సుమ లాంటి దాన్ని అని ఆగింది. చెప్పు తల్లి అంది గాద్గదికంగా కామేశ్వరి. మీరు త్వరగా మనసు దిటవు చేసుకొని మామూలు మనిషి అవ్వాలి. లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమాత్రం గ్రహించినా చెవులు కోరుకుంటారు. పరామర్శించటానికి కూడా వస్తారు. అదో పెద్ద తతంగం అవుతుంది. జరిగింది ఎలాంటి ఘోరమైనా అది నలుగురు నోళ్లలో పడితే ఎదుర్కోవటం మరీ కష్టమవుతుంది అంది. కామేశ్వరికి ఒక్కసారిగా చురుకుతనం వచ్చినట్లయింది. జాగ్రత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ సంఘంలో సుమని ఎవరో మానభంగం చేశారు అనే విషయం ప్రచారం కాకుండా చూడటం చాలా ముఖ్యం. ముక్కు పచ్చలారని పిల్ల. దాని జీవితం అంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. తనే బయట పెట్టుకుని అల్లరి చేసుకుంటే ఇక తన కూతుర్ని కడుపులో పెట్టుకుని ఆదరించేది ఎవరు? కామేశ్వరి ఆలోచనలు నెమ్మదిగా వెనక్కి పయనించడం మొదలుపెట్టాయి. జ్ఞాపకాలలో తల్లి బొమ్మ కలతగా కదలటం మొదలైంది. అమ్మ అనుభవించిన అవమానం మళ్ళీ తన కూతురు అనుభవించింది. జీవిత సంఘటనల్లో కూడా పోలికలుంటాయా? సుమ చాలా నాజూకుగా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ కవళికల్లో తల్లి తనకు చాలాసార్లు గుర్తొచ్చింది. అయితే అప్పట్లో తన ఊహ చేయటానికే ఇష్టపడేది కాదు. అమ్మ చిన్నప్పుడు తనకంటే ఎంతో నాజూకుగా అందంగా ఉండేదని అంతా అనేవారు.
అప్పట్లో తనకి అమ్మని చూస్తే కోపంగా ఈర్ష్యగా ఉండేది. తను నాన్న పోలికలే అని సరిపెట్టుకునేది. ఇప్పుడు ఆలోచిస్తుంటే అమ్మని తలుచుకుంటే జాలేస్తోంది. 3 రోజులు గడిచిపోయాయి. ఈ 3 రోజులు కామేశ్వరి ఆలోచనలతో వేగిపోయింది. విశ్వనాథ్ అప్పటి వరకు భార్య దగ్గర ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు మాత్రం కామేశ్వరి దగ్గరకు వచ్చి, నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఆ దుర్మార్గుల అంతం చూద్దామనుకున్నాను, రేణుకు అడ్డుపడింది అన్నాడు. మంచిదైంది, జరిగింది చాలక రిపోర్ట్ ఇస్తే పిల్లని బజారు పాలు చేసుకోవటమే అవుతుంది అంది. అసలు అది ఒంటరిగా వెళ్ళటమే తప్పు అన్నాడు విశ్వనాథ్. బాగుందండి, మన కర్మ, దాని రాత అలా ఉంది. ఇన్నాళ్ళు బయటికి వెళ్లకుండానే ఉంటుందా? ఇన్ని రోజులు ఏమైనా జరిగిందా? ఇదిగో మీరు మాత్రం సుమ ముందర ఇలాంటి విషయం ఏమీ అనకండి. అది అసలే చాలా దెబ్బతిని ఉంది. ఏ అఘాయిత్యం చేసినా మనకి పిల్ల కూడా దక్కదు అంది కళ్ళనీళ్ల పర్యంతంగా. విశ్వనాథ్ మొదటిసారిగా భార్య వంక ఆశ్చర్యంగా చూశాడు. కామేశ్వరి అకస్మాత్తుగా భర్త దగ్గరకు వచ్చి రహస్యంగా, సుమది మా అమ్మది ఒకటే నక్షత్రం, చూడండి ఎంత చెడ్డ జాతకమో, ఇలాంటివి కూడా పొల్లిపోకుండా సంక్రమిస్తాయన్నమాట అంది. ఈసారి విశ్వనాథ్ నిర్ఘాంతపోయాడు. అలా 10 రోజులు గడిచాయి. సుమలో కనిపించే స్తబ్దతని పోగొట్టడానికి అన్నట్టుగా కామేశ్వరి మరీ హుషారుగా ఉంటుంది. లోపల మాత్రం ఆ తల్లి గుండె పగిలేలా దుఃఖిస్తూనే ఉంది. ఆ రోజు రేణుక హాస్పిటల్ ప్రారంభిస్తోంది. సుమని రమ్మంది, కానీ తను ఎక్కడికి రానంది సుమ. అయినా కామేశ్వరి బలవంతం చేసి పంపింది. రేణుకతో మాత్రం 1000 జాగ్రత్తలు చెప్పింది. రాత్రి 9 గంటలకు రేణుక జాగ్రత్తగా తీసుకొచ్చి సుమని అప్పగించింది. రాత్రి కామేశ్వరికి నిద్రపట్టలేదు. మాత్రలు వేసుకున్నా పని చేయలేదు. ఆమె కళ్ళు మూసుకున్నా తెరిచినా తల్లే కనిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత తల్లి గురించి ఏడుస్తోంది. ఆ రోజు అమ్మ మొట్టమొదటిగా మామ దగ్గర కూర్చొని ఏడుస్తూ తనకు జరిగిన అన్యాయం చెప్పింది. ఆ రోజు అమ్మ ముఖం ఇప్పటికీ తనకు బాగా గుర్తుంది. ఆ రాత్రి మా అమ్మ చెప్పగా విని నాన్న రాక్షసుడే అయ్యాడు. ఆ రోజు అమ్మని నాన్న చితక్కొడుతూ ఉంటే మండువాలో పడుకుని తను ఎంతో ఏడ్చింది. అసలు అదంతా జరిగిన రోజు చెప్పాల్సింది అని తను అనుకుంది. ఈరోజు సుమ తనకు వెంటనే చెప్పింది. తనేం చేయగలిగింది? కప్పి పెట్టుకోవటం తప్ప. ఈనాడు ఈ ఇంట్లో సుమకి ఉన్న అండదండలు, అనురాగ ఆప్యాయతలు ఆనాడు తన తల్లికి ఆ ఇంట్లో ఎక్కడివి? కానీ తన బాధలు చూడలేకపోయేది. అమ్మదే తప్పనిపించేది. అమ్మ వెంటనే చచ్చిపోక ఎలా బతుకుంది అని కసితీరా అనుకుంది. ఎందుకు తను అలా అనుకుంది? ఈరోజు సుమ చచ్చిపోతుందేమోనని తను ఎంత తల్లడిల్లుతోంది. అందుకే అంటారు పెద్దలు, తల్లికి పిల్లల మీద ఉండే ప్రేమ పిల్లలకు తల్లి మీద ఉండదు అని. వారి పిల్లల మీద ఉంటుంది. అమ్మ తన పెళ్ళి ఎక్కడ జరగదు అని బాధపడి కదూ నరకం లాంటి కొంపలో ఆత్మహత్య చేసుకోకుండా ఉంది. చివరికి ఆమె చచ్చిపోయిన విధానం ఎవ్వరూ పట్టించుకోలేదు. మా అమ్మ అర్థం చేసుకున్నంత కూడా తను అర్థం చేసుకోలేకపోయింది. ఎందుకు అలా జరిగింది? రాత్రంతా కామేశ్వరి అమ్మా అమ్మా అంటూ నిశ్శబ్దంగా రోధించింది. అప్పుడు ఆమెకు వాసు గుర్తొచ్చాడు. ఆ పసివాణ్ణి కూడా తనెంతో ద్వేషించింది. ఎందుకు? వాడేం చేశాడని? కామేశ్వరి ఒళ్ళు జలతరించింది. ఒకవేళ సుమకి అలాంటి పరిస్థితి వస్తే? వద్దు రాకూడదు, తను రానియదు. ఎలా? ఇది సిటీ కనుక తను సుమను లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళగలదు. సుమ మరే అవమానము పొందకుండా ఆ డాక్టర్ కాపాడగలదు. కానీ సుమ మనసుకు ఏర్పడిన గాయాన్ని ఆ డాక్టర్ మాన్పగలదా? మొన్న సుమ హైదరాబాద్ వెళ్ళినప్పుడు తను ఎంతో కోపం తెచ్చుకుంది. అన్నయ్య వదిన వాసును చేరదీశారని కదూ తను తెగదింపులు చేసుకుంది. తనకు దెబ్బ తగిలాక కానీ ఎదుటివారి బాధ తెలియలేదు. కానీ వదిన అలాంటిదేమీ లేకుండానే ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకోగలిగింది. నిజం, వదిన చాలా మంచిది. ఆమె హృదయం ఎంతో గొప్పది. ఎడతెరిపిలేని ఆలోచనలతో, పశ్చాత్తాపంతో, వేదనతో కామేశ్వరి రాత్రంతా జాగారం చేసింది. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, 7వ భాగంలో ఈ ధారావాహిక ముగింపుని వినేద్దామండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.